హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు నా బర్త్డే వ్లాగ్ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది, అందుకని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను. నా వాయిస్ అయితే కొంచెం జలుబు చేసింది, ఏమనుకోకండి. నేనైతే ముందు రోజు నైట్ పెట్టుకున్నాను. లెఫ్ట్ హ్యాండ్కి వచ్చు, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్కి పెట్టుకోవడం రాదు, అలా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత గుడికి వెళ్దాం అనుకున్నాను. అందుకని చెప్పేసి మా యానివర్సరీకి కూడా వెళ్ళలేమట. అందుకని చెప్పేసి ఈరోజు తీసుకొచ్చారు మా వారు. విజయవాడలోని కనకదుర్గం గుడికి అయితే వచ్చేసాను. ఈ రోజు అసలు యాక్చువల్గా నేను వీడియో తీయడానికి ఏమో తెలీదు, అసలు చెకింగ్ అనేది లేదండి. ఫుల్ రష్ ఉంది. ఎందుకని అంత రష్ ఉందనేది అస్సలు తెలీదు. పార్కింగ్ కోసమే మేము 1 అవర్ తిరిగామండి కార్ పార్క్ చేయడానికి. అలా చేసుకున్న తర్వాత దర్శనం అయితే అమ్మవారి దయ వల్ల చాలా అంటే చాలా బాగా జరిగిందండి. నేను ఇలాంటి బర్త్డేస్ చాలా జరుపుకోవాలి, అమ్మవారి ప్రతి ఇయర్ నేను ఇక్కడికి రావాలని అయితే కోరుకున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి శివాలయానికి వెళ్తారు కదండి, మల్లేశ్వర స్వామి దగ్గరికి. ఆ మధ్యలో ఇలా టాటాయిస్ కొలను ఉంది, దాంట్లో ఒక 15 వరకు ఉన్నాయండి. అద్విక్కి చూపిస్తున్నాను. అక్కడ 3 మాత్రం పైకి చూస్తూనే ఉన్నాయి. అసలు ఎలా ఉన్నాయంటే ఒక బొమ్మల్లా ఉన్నాయండి, అంత బాగున్నాయి. అసలు అది చూడడానికి అక్కడే చాలా టైం అయితే స్పెండ్ చేసాం. అద్విక్ చాలా ఇష్టపడ్డాడు అనమాట అక్కడ ఉండడానికి, అవి చూడడానికి. ఇంకా లోపలికి వెళ్ళలేదు, ఆ గ్రిల్స్ అడ్డు పెట్టేశారు అక్కడ వరకే. ఇంకా అక్కడి నుంచి వెళ్తున్నాం. అయితే చాలా వేడండి, అసలు ఎంత వేడంటే ఒక రకమైన ఒక్కదనం ఎండ, అసలు బాబోయ్ మామూలుగా లేదు. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బయట అమ్మవారి దగ్గర పెట్టారు కదా, ఇక్కడ ఫోటో దిగుదామని చెప్పేసి ఇది కూడా మీకు చూపించవచ్చు కదా. ఇప్పుడు దాకా నేను చాలా టైమ్స్ అయితే వచ్చాను, కానీ ఎప్పుడు మొబైల్ లోపలికి తీసుకురాలేదు. కార్లో పెట్టడమా లేకపోతే ఇచ్చేస్తారు కదా అలా మొబైల్లో అక్కడ ఇచ్చేస్తాను. కానీ ఫస్ట్ టైం అనమాట, అసలు రష్ ఉండింది. మాకు కూడా ఆలోచన లేదు, నేను బ్యాగ్లో పెట్టుకొని తీసుకొచ్చేసాను. అసలు చెకింగ్ కూడా లేదు. చెకింగ్ ఉంటే నాకు తెలిసేదేమో. ఇంకా ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర ఇలా సెల్ఫీ అయితే తీసుకున్నాను. ఏం లేదు, ఇది మీకు కూడా షేర్ చేద్దామని చేశాను. నా బర్త్డే ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా స్పెషల్గా జరిగింది, చాలా బాగా నచ్చింది నాకైతే. నైట్ అయితే కేక్ కట్ చేయించారు మా వారు. ఇంకా వీడియో అంతగా తీయలేదన్నమాట, తీసేవాళ్ళు లేరు, పెద్దాడు అందరూ పడుకున్నారు, ఇంకా తీయలేదు. ఇంకా మార్నింగ్ అయితే ఇలా గుడికి వెళ్దామని ఆయనే అన్నారు. ఇక్కడ నుంచి శివాలయం అయిపోయిన తర్వాత ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుంది, ఇక్కడికి వచ్చాము. మా వారైతే ఇది ఒకటి కట్టించారు, అదే అంటే ఆయనే కట్టారులేండి. కట్టించేసిన తర్వాత అక్కడ త్వరగా అయిపోయింది. ఇంకా భోజనాలు అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ అస్సలు ఎంత రష్ ఉండిందనండి. అసలు ఆ క్యూలో నుంచోలేమని చెప్పేసి బయటికి అయితే వచ్చేసాం. అక్కడ బయటికి రాగానే వర్షం అయితే పడుతుందండి, మీకు కనిపిస్తుంది కదా. ఆ వర్షం పడేందుకేమో అసలు ఎంత ఒక్కదనమో, అసలు మొహం అయితే మాడిపోయింది అన్నట్లు, మొహం మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు ఫుల్ టైర్డ్ అండి, ఎంత అంటే అంత. ఇంకా వద్దు బాబోయ్, ఇంకా ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు. నీకేం మరి ఏం తినలేదు మేమైతే. ప్రసాదానికి కూడా ఫుల్ క్యూ ఉన్నారు, అసలు ఎంత అంటే చెప్పలేను. అమ్మో ప్రసాదం కూడా వద్దు, మళ్ళీ ఇంకొకసారి వస్తాం అప్పుడు తీసుకుందామన్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే కిందకు వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి కృష్ణా రివర్ ఎంత బాగుందోనండి. ఆ కిందనే కొంచెం దగ్గరకు వస్తే 1 టౌన్లోనే ఈ కుంభకోణం అనే షాప్ ఉంటుంది. ఇది ఇత్తడి షాపు. దాంట్లో నాకు గిఫ్ట్ ఇస్తానని తీసుకొచ్చారన్నమాట. ఏంటిదా అని నేను వచ్చాను. పద లోపలికి అన్నారు. ఎందుకు అంటే తీసుకో అని చెప్పేసి అన్నారు. ఆయన ఒకటి కొనిచ్చారు, అది ఏంటిదనేది వేరే వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడ చిన్న చిన్న గణేష్లు అసలు లేదంటూ లేదు, అంత బాగున్నాయి అసలు కలెక్షన్ అయితే. నాకు ఏం కొనిచ్చారు మా వారు గిఫ్ట్గా అయితే అది ఇచ్చారు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, తీసుకొస్తానులే అని చెప్పేసి అన్నారు. ఇంకా ఈరోజు ఇలా నీకు గుర్తుండిద్ది నా గిఫ్ట్ ఇదే అని చెప్పేసి ఇచ్చారనమాట. అది ఏంటిది అనేది కూడా నేను వేరే వీడియోలో షేర్ చేశాను. అంటే నేనేం తీసుకున్నాను వీడియో అయితే తీయలేదు, తీసి అన్నీ మీకు అది వేరే వీడియో చేస్తాను. కానీ ఎప్పుడైనా వస్తే మాత్రం కలెక్షన్ అయితే చాలా బాగుంది, ఇక్కడికి వచ్చి చూడొచ్చు. అక్కడి నుంచి నాకు మళ్ళీ ఇంకా ఫేవరెట్ అయిన ప్లాంట్స్ నర్సరీకి అయితే తీసుకెళ్లారు. అక్కడ కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకుని అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఏం ప్లాంట్స్ తీసుకున్నాను, నాకు ఏం గిఫ్ట్ ఇచ్చారనేది నేను మీకు వేరే వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.